దేవుని చిత్తాన్ని బట్టి నడిపించిన దైవ ప్రజలైన మీ అందరికీ, అలాగే లైవ్లో పరోక్షంగా వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కాలములు, సమయం మన యొక్క ఏ దేవుడు ఈ భూమిని సృజించారో, ఏ దేవుడు ఈ భూమి మీదకి మానవులని తీసుకొచ్చారో, మానవులు దేవుని మహిమని తప్పిపోయిన కారణాన్ని చేత మరలా ఏ దేవుడు తన మహిమను విడిచి మహిమను కోల్పోయిన మన కొరకై దిగివచ్చి తన రక్తాన్ని కార్చి మరణించి పాపములు క్షమించి ఆయన మృత్యుంజయుడిగా తిరిగిలేసి పునరుత్థానపు శక్తి మనకిచ్చారో ఆయన చేతిలోనే ఉన్నవి. బేస్ తగ్గించు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మరొక మారు దేవుని మనస్సు అంటే ప్రత్యక్షపు గుడారం. ఇందులో మొదటి ఆవరణం ఇందున ఇశ్రాయేలీయుల ప్రజలు వారి యొక్క పాప పరిహార్థముగా తీసుకొస్తున్న ప్రతి బలి వస్తువును, వారి కాళ్ళు, చేతులు, అలాగే బలి కొరకై తీసుకొస్తున్న దేనినైనా ప్రాణముతో ఉన్న జీవిని శుభ్రపరచడానికి ఒక గంగాళము, అందులో నీళ్లుంటాయి. ఆ ప్రత్యక్షపు గుడారము ఆవరణములో ఎవరైనా పాపము చేస్తే పాప పరిహార్థముగా బలి అర్పణ చేయడానికి బలిపీఠము ఎక్కడుంటుంది? ఆవరణం. హల్లెలూయా. ఆ తరువాత మందిరములో, ప్రత్యక్షపు గుడారపు యొక్క మందిరము 48 పలకల చేత, ఒకవైపు 20 పలకలు, మరోవైపు 20 పలకలు, ఇక వెనక వైపు 10 పలకలు, ముందు మాత్రము ఏ పలక. 48 పలకల చేత ఈ ప్రత్యక్షపు గుడారము నిర్మితమైంది. ఆ లోపల పరిశుద్ధ స్థలము అని, అందులో సముఖపు రొట్టెల బల్ల, ఆ బల్ల మీద 12 రొట్టెలు, ప్రతి ఉదయాన్నే ఫ్రెష్గా దైవజనుడు లేదంటే ప్రధాన యాజకుడు ఆ రొట్టెలను తన చేతులతోనే చేసి పెట్టాలి. కొట్లో కొనుక్కొచ్చే రొట్టెలు కాదు. చాలా సంఘాలలో కూడా ఏం చేస్తారంటే మళ్ళీ ఆది అపోస్తల ఉపదేశ క్రమం అని చెప్తారు. కొట్టులో కొని అప్పగిస్తారు. ప్రధాన యాజకుడు ప్రతిరోజు ఉదయాన్నే ఈరోజు పెట్టిన రొట్టెలు రేపు ఉంచుకో
అందుకని రెండవ పరికరం దానిని ఏమన్నారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దీపవృక్షం. ఇది ప్రకాశం లేదంటే వెలుగిచ్చు జీవితం లేదంటే జ్ఞానం పరిశుద్ధాత్మకి సాదృశ్యం. అలాగునే మూడవ ఉపకరణం ధూప వేదిక. ఇక అతి పరిశుద్ధ స్థలానికి మరొక తెర ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. హల్లెలూయా. గత వారం మీకు చదివించిన విషయాన్ని మరొకసారి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలో నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకేమి కనబడుచున్నదని అడుగుగా, నేనైతే నీ మందిరములో పచ్చని ఒలీవనై ఉన్నాను. ఒలీవ చెట్టు ఎందుకు? ఆ ఒలీవ చెట్టు కాయలు కాస్తుంది. ఏం కాస్తుంది? ఆ ఒలీవ కాయలు బాగా గానుగులో వేసి దంచితే ఏమొస్తుంది? ఆయిల్ పరలోకము నుంచి దేవుడు ఇవ్వడు కదా. అంటే ఈ ఆయిల్ను ఎవరు ఉత్పత్తి చేయాలి? ఎవరు చేయాలి చెప్పండి. ఆడు చూస్తే ఏం అర్థం కాదు మీకు. ఎవరు చేయాలి చెప్పండి అమ్మా. మనమే తయారు చేయాలి. స్తోత్రం. యాజకుడు తయారు చేయాలి. అంటే ఆ దీపవృక్షము వెలుగుతూ ఉండాలి అంటే నువ్వు ఒక ఒలీవ గింజు అవ్వాలి. ఒలీవ గింజ ఏం చేయబడాలంటే చెట్టుకు కాసిన తర్వాత కొయ్యబడాలి. కొయ్యబడిన గింజ ఎక్కడికి రావాలంటే గానుగులోనికి రావాలి. కొన్ని గింజలు ఏం చేస్తాయో తెలుసా? ఆ నలగొట్టేటప్పుడు ఎగిరి పక్కన పెడతాయి. స్తోత్రం. చాలా గింజలు పక్కకు పడిపోతాయి. స్తోత్రం చెప్పండి. అంటే మనం ఒక స్వచ్ఛమైన ఆ వెలుగుతున్నటువంటి ప్రజ్వలిస్తున్నటువంటి ఆ దీపవృక్షములో ఒక ఆయిల్ వలె మనము మార్చబడాలి. మన జీవితాలు అభిషేకము వలె మార్చబడాలి. చెప్పండి. ఉత్తమమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకునండి. ఎక్కడుందో చదువు తల్లి. అమ్మా మీరు కాదు, ఇదిగో మా బ్లెస్సీ సిస్టర్ ఎక్కడుంది చూడలేదా? నా సైజ్ చూస్తే ఏమొస్తుంది? హల్లెలూయా. 12వ అధ్యాయము చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుతారు. ఈ ఒలీవ గింజ ఏమి చేయబడాలంటే దాని లోపల ఉన్న నూనె రావాలి. నీలో ఉన్న అభిషేకం ఉవ్వెత్తున పొంగి
ఆ ప్రమిదలో పడి ఆ వెలుగుతున్న దీపానికి, ఆ ప్రమిదికి నిత్యము వెలుగు ఇచ్చేటువంటి అనుభవం రావాలి. అందుకని ఇప్పుడు నువ్వేం చేయాలి? చెట్టు నుంచి కాయి చెప్పరే, ఏ చెట్టు? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏ చెట్టు నుంచి వేరవ్వాలి? ఈ లోకంలో గమనించండి, నీ జీవితము ఆ చెట్టుకే ఉంటే, ఆ కాయ చెట్టుకే ఉంటే దాని ఫలితము లేదు. ముందు ఏం చేయబడాలంటే కొయ్యబడాలి. అందుకనే అంటాడు భక్తుడైన పౌలు, మూర్ఖులగు ఈ తరము వారికి మీరు వేరై, హల్లెలూయా, అనగా వేరుపరచబడాలి. అంటే ఒక ప్రత్యేకమైన జీవితం మనకు రావాలి. లోకముతో మనము లోకముతో కలిసిపోతే మనకు లోకములో ఉన్న శాపం మనకి అనుగ్రహిస్తారు. అందుకని బైబిల్లో రాసింది యెహోషాపాతు దేవునికి చాలా నమ్మకస్తుడట. హల్లెలూయా. యెహోషాపాతు దేవుని దృష్టిలో యథార్థవంతుడు. అందుకనే నలుగురు రాజులు మోకమ్ముడుగా తన మీద యుద్ధానికి వచ్చినా గమనించండి, యెహోషాపాతుకే జయం వచ్చింది, కానీ శత్రువులైన 4 దేశస్తులకి విజయము రాల. అయితే విషయం ఏంటంటే, ఇతడు ఇశ్రాయేలీల రాజుతో ఏం చేశాడంటే సంధి చేయబడ్డాడు, సహవాసం చేయబడ్డాడు. బైబిల్లో రాసింది, వెలుగుకి చీకటితో పొత్తు ఉండకూడదు. ఈ లోక సంబంధమైన వారితో దైవిక అనుభవాలలో నడిపిస్తున్న ఏ వ్యక్తి సహవాసం చేయకూడదు. లోకం పోకడ వేరు, వాళ్ళు నడుస్తున్న తీరు వేరు. వారు గమనించండి, దైవ సంబంధమైన అనుభవాలను అనుసరించడానికి వారు మనస్సు హృదయపూర్వకంగా అంగీకరించదు. వారి శరీరము ఏది ఆపేక్షిస్తే లోకంలో ఉన్న రంగులో హంగులో వలయాలలో చిక్కబడి పాప నివృత్తి అయినటువంటి అనుభవాలకి చిక్కబడిపోతారు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా మందిరములో ప్రజ్వలితున్నటువంటి దీపవృక్షములో ఒక తైలము వలె మార్చబడాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయబడాలంటే, చెట్టు నుంచి కాయ వేరుపడినట్లుగా నువ్వేం చేయాలంటే ఈ లోకాన్ని, లోక స్నేహాన్ని నుంచి వేరుపరచబడాలి. యెహోషాపాతు అపజయం పొందడానికి కారణం ఏంటంటే, అతడు ఎవరితో వియ్యం పొందాడంటే ఇశ్రాయేలీయుల రాజుతో వియ్యం పొందాడు. ఇశ్రాయేలీయుల రాజు వచ్చి అడుగుతున్నాడు, హలో యెహోషాపాతు, యూదా రాజా, దేవుణ్ణి ఆరాధించే దానిలో మంచి పట్టున్నవాడా, ఇదిగో నేను అమ్మోనీలతో యుద్ధానికి వెళ్తున్నాను, మోయాబీల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, మీరు వస్తారా అంటే ఆయన అన్నాడు, నీ వారే నా వారు. హల్లెలూయా. నో నో నో, లోకం వారు వేరు, దేవుని ప్రజలు వేరు. లోకం వారు ఎట్టుంటారంటే, కట్టుకున్న భార్య మంచాన్ని బడి అల్లాడుతున్నా, కడుపున పుట్టిన బిడ్డలు తండ్రి బాటేదో తల్లి బాటేదో అని అల్లాడుతున్నా, ఈ లోక సంబంధులు ఏం చేస్తారు చెప్పురా నాయన? పువ్వులు చెప్పు, అరటి పళ్ళు, ఇక మామిడి పళ్ళు, ఎన్ని ఆ పళ్ళు ఈ పళ్ళు కొనుక్కొని హ్యాపీగా వెళ్తుంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంది? కంటికి కనిపించే ఇంపైన రంగుల వలయాలలో ఉన్న ఆ ఆనందము వారిని
పట్టుకొని ఈ ఆనందంలో మునిగి 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 నరకానికి వెళ్ళిపోవాలి. ఏమంటదట? జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడు, బుద్ధిలోనోడు ఒక నాకు కనపడ్డాడు అన్నాడు. ఎందుకని? తిరిగేవాడు ఆడ తిరగాలి? చర్చి దగ్గర తిరిగితే ఏదో వాక్యం వినబడుతుంది, దేవుని మాటలు వినబడతాయి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడంట? వేషం వేసుకున్నటువంటి ఆమె సందుల్లో పోయి తిరుగుతున్నాడంట. ఇంకేడా వీడికి ఈదులు లేవు, తిరుగుతూ ఉంటారు, అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. దారి తప్పి తిరుగుతూ ఉంటారు. తిరగరాని చోట తిరగకుండా వేరే చోట పోయి తిరిగితే ఏమవుతుంది? శాంసోన్ అంటూ వాడే కొలాప్స్ అయిపోయాడు. హల్లెలూయా. మనం ఎంత? ఈనాటి భక్తులే ఎంత? వారి చరిత్ర ఎంత? శాంసోన్లోనికి దేవుని ఆత్మ దూరితే, గమనించండి, ఆత్మచేత ప్రేరేపించబడితే ఆయన ఏం చేసేవాడంటే మేకపిల్లని చీల్చినట్లు సింహాన్ని చీల్చాడు. నాకు సింహాన్ని చీల్చినందుకు పెద్ద ఆయన మీద ప్రేమ ఎక్కువ కాలేదు. కానీ పిల్లలు గమనించండి, గాడిద దవడతో 1000 మందిని చంపేశాడు. అప్పుడు కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ కలగలేదు. కానీ ఎన్ని నక్కలు పట్టుకున్నాడు? 300 నక్కలు పట్టుకుని నక్కలకి తోకలకి మంట పెట్టాడు. స్తోత్రం. మీలో ఎవరైనా బ్లెస్ ఒక నక్కను పట్టుకుంటా చూపిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఒక్క నక్కనగా నువ్వు పట్టుకుంటే ఇక నీ జీవితమే, చెప్పండి. హల్లెలూయా. ఒక నక్కను వదిలేయమ్మా, సువార్తమ్మ, ఆ నక్కను పట్టుకోరా అని చెప్పంతే. పట్టుకొస్తే ఇక హల్లెలూయా. అంటే చాలా వేగంగా, కుక్క కన్నా నక్క చాలా వేగంగా పరిగెత్తది. ఎట్ట పరిగెత్తాడో! హల్లెలూయా. మీకు అర్థమైందా? కారణం ఏంటి? ఎక్కడికి చూస్తే ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఒక ఆమె చూసుకోవాలి. ఆయన తిమ్నాథ్కి వెళ్ళాడు, తిమ్నాథ్ తీరాలను చూశాడు. ఇంకొక చోటకి వెళ్ళాడు, గాజాకి వెళ్ళాడు, ఢిల్లీలను చూశాడు. ఇక చూసిన వాళ్ళు చూసినట్టు ఉండట్లేదు. చూసిన వాళ్ళంతా ఆయన సొత్తు. అందుకని బుద్ధి లేని ఒక పడుచువాడు, చూడండి ఎలా రాయబడ్డది ఒకసారి తీయండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయం అనుకుంటాను. ఏడో వాక్యం నుంచేనా 8వ వాక్యం నుంచి? జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడెను. సంధివేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారా స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమనే నడుచుచుండెను. హల్లెలూయా. ఇంకేడ స్థలం దొరకలే వీడికి. హల్లెలూయా. మా అబ్బాయికి ఒక డౌట్ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి? మా అబ్బాయికి ఒక డౌట్ వచ్చింది. నేను వాక్యంలో చెప్పేది కాదు, కానీ ఇక నాకు నవ్వు వచ్చింది. మరి ఒక పక్క గుండెంతా భారం ఎక్కి తరుక్కుపోయింది. వాక్యం అంటది, నీతిమంతుడు నీతిని విడిచి పాపం చేస్తే మరణానికి పాత్రుడు. ఆ మరణంలో నుంచి జీవంలోనికి రావడం అంత తేలిక కాదు. అర్థమవుతుందా? అది ఎలా ఉంటుందంటే వారికి, చెప్పండి, అమృతం తిన్నంత ఆనందం, తేనె తిన్నంత తీపి. హల్లెలూయా. అక్కడ ఎక్కడ నడుస్తున్నాడంట? దాని మార్గమున నడుచుచుండెను. అంతటా వేషావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే
వానిని ఎదుర్కొనవచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. భార్య ఏం చెప్తుంది? ఏమండి, పనికి వెళ్ళండి, బిడ్డలు చదివించుకుందామండి. హల్లెలూయా. వీళ్ళేం చెప్తారు? మీ ఆవిడ కూరలు బాగా చేయదు, నేనైతే చాలా బాగా చేస్తాను. ఎప్పుడు చూసినా ఏడుపు మొహమే పెట్టుకుంటుంది మీ ఆవిడ. నేను చూడు ఎంత ఉదయాన్నే లేచి మొహం కడిగి, చెప్పండి, పౌడర్ వేసి, స్నోలు వేసి, ఆరేసి వేసి కంటికి, అప్పుడు వీడు స్నో వాసన చూస్తూ వెళ్ళాల్సిన పని వెళ్ళడు. రేపు బైబిల్లో రాయబడింది, సహోదరులారా, సహోదరులారా, మిమ్మల్ని బట్టి, మీ కుటుంబాలను బట్టి, మీ అపవిత్రమైన ప్రవర్తన బట్టి మీ పిల్లలు ఏమైపోతారు? అపవిత్రులైపోతారు. బ్రతుకుతున్నది మన కొరకు కాదు. అసలు దేవుడు ఏం చెప్తాడంటే, నీ పిల్లలు కూడా కదా. ఎవరి కోసం బ్రతకాలి? బ్రతికినా క్రీస్తు కొరకే బ్రతకాలి, చచ్చిపోయినా. ఇదేంటంటే లోకంతో ఏం పొత్తు? ఈ లోక మర్యాదను నువ్వు అనుసరించకూడదు. అంటే నీ జీవితంలో ఏం చేయాలంటే, దేనితో నీ బంధాన్ని పెట్టుకున్నావో, దేని కొరకు నువ్వు అడాప్ట్ అయిపోయావో, దేనిలో నీ జీవితం నిమగ్నం అయిపోయిందో, దాని నుంచి నువ్వేం చేయాలంటే వేరు పరచబడాలి. నీ జీవితము ఒలీవ చెట్టు మీదే ఉండాలి అంటే, చెట్టుకే అతుక్కోబోవాలంటే నీ బ్రతుకు అంతే. నీ జీవితము చెట్టుకి అంకితము కాకూడదు. నీ జీవితం ఎక్కడికి రావాలంటే, కాయిగా ఉన్న నీవు నూనెగా మార్చబడాలి. అర్థం కావట్లేదా? కాయిగా ఉన్న నీ బ్రతుకు, కఠినముగా ఉన్న నీ బ్రతుకు, పాపముగా ఉన్న నీ బ్రతుకు, శాపముగా ఉన్న నీ బ్రతుకు, గుర్తింపు లేని నీ బ్రతుకు, దేనికి పనికిరాని నీ జీవితం అమూల్యమైనటువంటి ఒలీవ తైలము వలె మార్చబడాలి. తైలముగా మార్చబడితేనే నువ్వు ఆ 7 దీపములలోనికి వెళతావు. స్తోత్రం. 7 గమనించండి ప్రియులారా, గమనించండి. మీరు అనుకున్నట్లుగా ఒక్కొక్క దీపం మీద అంతంత నూనె, ఒక్కొక్క దీపం మీద అంతంత నూనె కాదది. స్తోత్రం. ఒక చోటే పోయబడుతుంది, 7 ప్రమిదలు నిండుతాయి. స్తోత్రం. ఒకదానితో ఒకటి ఏముంటుంది? ఇంటర్లింక్ ఉంటుంది. అయితే నువ్వేం చేయాలంటే, వేరుపరచబడే జీవితం నీకు ఉండాలి. ఆహాబు చూడండి ప్రియులారా, యెహోషాపాతు చూడండి, ఆహాబుతో వియ్యం పొందాడు, ఇశ్రాయేలు రాజుతో వియ్యం పొందాడు. అందుకని వెలుగుకి చీకటితో, చీకటికి వెలుగుతో ఏమాత్రము పొత్తు ఉండకూడదు. ఒలీవ నూనెగా నువ్వు మార్చబడాలి. ఆ దీప వృక్షములో, ఆ ప్రమిదలో నువ్వు పోయబడాలి. పోయబడినప్పుడు నిన్ను బట్టి ఆ దీపం వెలగాలి. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? నేను లోకానికి వెలుగు. అంతేనా? నేను లోకానికి ఉప్పు. మరలా అంటాడు, మీరును లోకమునకి ఉప్పు అయి ఉన్నారు. ఇదిగో నేను లోకమునకు వెలుగు గనుక నన్ను వెంబడించువారు చీకటిలో నడక జీవపు వెలుగులో నడిచెదరు. మీరే లోకానికి వెలుగు వలె మార్చబడతారు. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి సాక్షాత్తు యేసు ప్రభు అంటాడు. ఏమంటున్నాడు? అడుగో అడుగో. చదువమ్మా, 5వ అధ్యాయం యోహాను సువార్త. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు, అడుగో, చూసారా బాప్తిసం ఇచ్చే యోహాన్ని? చూసారా? అయితే
అతడు 35వ వాక్యం, అతడు మండుచు ప్రకాశించుచుండ దీపమయుండును, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. హల్లెలూయా. ఏమంటున్నాడు? బాప్తిస్మిచ్చే యోహాను గురించి అంటున్నాడు. అతడు మండుచు, మండాలంటే ఏముండాలి? ఆయిల్ ఉండాలి. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీ దీపము ఆరిపోకూడదు. నీ దీపము నిత్యము వెలుగుతుండాలి, ప్రకాశిస్తుండాలి. అయితే ఆ దీపములోనికి నువ్వు ఒక ఒలీవ తైలము వలె వెళ్ళాలి. ఇప్పుడు ఈ కాయలన్నీ పోగు చేసుకున్నాడు. వేరుపాటు చేయబడిన తర్వాత ఎక్కడికి వచ్చినావు? సంఘంలోనికి వచ్చావు. హల్లెలూయా. గోపాలరెడ్డి కాలనీలో నుంచి ఒక కాయ, హల్లెలూయా. పల్లిపాడు నుంచి ఒక కాయ, భద్రాచలం నుంచి ఒక కాయ, అద్దంకి జిల్లా చెరువు కొమ్మపాలెం నుంచి ఒక కాయ, రావణపాలెం నుంచి ఒక కాయ. స్తోత్రం. అదిగో సంతోషం అన్నది ముదివర్తి అంట. అదేనయ్యా మీ ఊరు? సంతోషం మీ ఊరిది సొంత ఊరు ఏ ఊరు? ముదివర్తేనా? వరకావిపూడి, అబ్బో, ముత్తుకూరు జిల్లా, ముత్తుకూరు మండలం. వరకాయపూడి నుంచి ఒక కాయ. హల్లెలూయా. ఇక పల్లిపాడు నుంచి ఒక కాయ. రకరకాల కాయలన్నీ ఇక్కడికి వచ్చాయి. ఈ కాయల్లో కాయగానే ఉంటే వేరుపరచబడ్డావు, మంచిదే. లోకంలో ఒకప్పుడు దేవుడు ఏంటో తెలియదు, దేవుని చిత్తం ఏంటో తెలియదు, దేవుని కృప ఏంటో తెలియదు, దేవుని సంబంధమైన నీతి అంటే ఏందో తెలియదు, దేవుని యొక్క అనుభవాలు ఏదో తెలియదు. మొత్తం మీద దేవుని మాటలు, దేవుని సువార్త విని ఆ చెట్టులో ఉన్నటువంటి కాయగా నువ్వు ఊడిపడి ఏడబడ్డావంటే హల్లెలూయా, గానుగులోకి చేర్చబడ్డావు. ఇది గానుగ. హల్లెలూయా. ఏంటిది? గానుగ. గానుగలు ఏం చేయబడతావు? దంచబడతావు. స్తోత్రం కలుగును గాక. నా వాక్యం సుత్తి వంటిది అంటాడు, నా వాక్యం కత్తి వంటిది అంటాడు, నా వాక్యం చెప్పండి సబ్బు వంటిది. చెప్పాడు సబ్బు అని. హల్లెలూయా. ఇప్పుడు గానుగులోకి చేర్చబడే ఈ కాయలన్నిటిని ముందు కోసిన తర్వాత కాయలన్నిటిని ఏం చేస్తాడు? శుభ్రపరుస్తాడు. హల్లెలూయా. ఆ కోసినప్పుడు చెట్టు నుంచి వేరుపరిచి కింద పడ్డప్పుడు ఆ మట్టి, దుమ్ము, ధూళి ఇవన్నీ ఇప్పుడు ఈ కాయలన్నింటినీ ఏం చేస్తాడు? కడగతాడు, బాగా కడగతాడు. కడగబడితేనే గానుగులోనికి పడుతుంది. స్తోత్రం. అంటే అమూల్యమైన రక్తము చేతను, వాక్యము చేతను, పరిశుద్ధాత్మ చేతను అనుదినము ఏం చేయబడుతున్నాం? కడగబడుతున్నాం. హల్లెలూయా. నేను బంగారుని గురించి మరలా చెప్తాను మీకు. హల్లెలూయా. ఈ దీపవృక్షముగా ఎలా మలుస్తారో చెప్తాను. అయితే ఈ రోజున నువ్వేమవ్వాలంటే ఈ ఒలీవ చెట్లు ఆ దీపవృక్షానికి ఇరువైపులు ఉన్నాయి. ఆ చెట్లు ఎవరంటే ఈ లోకం, ఆ కాయలు ఎవరంటే లోకములో నుంచి వేరుపరచబడిన నీవే. హల్లెలూయా. ఎక్కడికి రావాలి అంటే గానుగులోనికి రావాలి. వచ్చినప్పుడు ఈ గానుగులు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ కాయలన్నిటినీ శుభ్రపరుస్తాడు. హల్లెలూయా. ఏ శుభ్రపరచబడాలి? దేహము.
ఏం శుభ్రపరచబడాలి? ఆత్మ. ఎందుకనంటే శరీరము మీ దేహములను దేవునికి, అంటే దేహాన్ని కూడా దేవుడికి. మీరు మీ సొత్తు కాదు, మీరు అమూల్యమైన ఆయన యొక్క రక్తము చేత విలువ పెట్టి కొనబడిన వారు. అమూల్యమైన రక్తం, విలువ లేని రక్తం కాదు, విలువ పెట్టి కొనబడిన ఆ అమూల్యమైన రక్తము చేత మీరు కొనబడ్డారు కనుక ఇప్పుడు కడగబడిన మనము, శుభ్రపరిచిన మనము ఈ కాయలన్నీ గమనించండి. ఎక్కడికి రావాలంటే ఆ గానుగులు లోపల వేయాలి. స్తోత్రం. సంఘములో వేయబడ్డ తర్వాత ఒకరోజు ఉపదేశం చేత గమనించండి, దాన్ని దంచేదానికి ఒక రాయి ఉంటుంది, పెద్ద రాయి ఉంటుంది. గానుగులో రాయి ఉంటుంది. ఈ రాయి అలా తిప్పుతారు. ఇప్పుడు మనకు ఆ గానుగంటే పెద్ద తెలియదు కాబట్టి రోటు తీసుకోండి. ఈ రోట్లో గమనించండి, ఆ రోలు నిన్నంత వరకు కాయలు వేసాం. హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు ఆ రోకలు తీసుకొని వేసాం. ఏం చేస్తాయి? కొన్ని గింజలు ఏమైపోతాయి? ఎగిరి పైన కింద పడిపోతాయి. హల్లెలూయా. చెట్టు నుంచి కోసుకొచ్చితే కష్టపడి మళ్ళీ వాటిని శుభ్రంగా కడిగితే రోట్లో పడి, రోట్లో నుంచి కింద నేల పడిపోతే ఆ నేల మీద పడిన దాన్ని శుభ్రపరిచి రోట్లో వేస్తే రోట్లో నుంచి మరలా నేలలో పడితే మట్టి అయితే ఇక దాన్ని, ఇక అర్థమైందా? స్తోత్రం. ఆడేమో కడుక్కొస్తే ఈడ పడితే కడగచ్చు కదా. ఇక్కడ ఛాన్స్ చెప్పండి. అందుకని రోటులోనికి చేర్చబడిన తర్వాత, సంఘములోనికి నువ్వు చేర్చబడిన తర్వాత, అందుకని నువ్వు దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనని లోకంలో ఉన్నట్టు కాదు. నువ్వు మందిరానికి వెళ్ళని రోజుల్లో నువ్వు ఎలాంటి మాటలైనా మాట్లాడవచ్చు, ఎలాంటి వేషాలైనా వేయచ్చు, ఎలాగైనా ప్రవర్తించవచ్చు. అది నీ ఇష్టం. ఒక్కసారి దేవునితో కమిట్మెంట్ అయి దేవుని మందిరంలోనికి అడుగుపెట్టావా, నీ ప్రవర్తనని, నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆ రోకలి పోటు వేయగానే ఈ గింజ బయటికి పడిపోతుందంటే, హల్లెలూయా, ఆ వాక్యపు ఉపదేశానికి ఓర్చుకోవట్లేదు, లోబడట్లేదు. ఆమేన్. కారణం, లోకాన్ని ఆశించేవారు, లోక సంబంధమైన అనుభవాల కొరకు వేచి చూసేవారు దైవ సంబంధమైన ఉపదేశం పడినప్పుడు వారు ఓర్చుకోలేరు. అందుకనే ఓ భక్తుడు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము, హెచ్చరిక నాకు చేయుట నాకు ఎంతో ప్రీతికరం. అందుకని బెత్తము వాడని తండ్రి తన కుమారుడికి విరోధి అయిపోతాడట. ఎప్పుడు మనం పొగడతానే ఉంటే, హలో మీకు లాగా పాటలు పాడేవారు లేరండి, మీరు సంఘానికి అంతే ఎట్లా పాటలు కొదువైపోతాయిగా. హల్లెలూయా. ఇక వారు పాటల పిచ్చికే వస్తారు. హలో సిస్టర్, అప్పో మీరు రాలేదు పోయిన ఆదివారం, అప్పో మీ ప్రార్థన మందిరంలో చేయలేదు కాబట్టి వీళ్ళు రోకలు పోటేసేవాళ్ళు కాదు. ఏం వేసేవాళ్ళు? పొగడతో పొగిడి
ఏమన్నారు? అయ్యా, ఎప్పుడు ఇలాంటి స్వరాన్ని మేము వినలేదు. అసలు దేవుడు మాట్లాడుతున్నాడో ఏ రోజైనా నువ్వు మాట్లాడుతున్నావో మాకు తెలియలేదు. ఇక ఆయన అన్నాడు, బొస్సన పొంగిపోయాడు. బొరగ చెట్టు ఎక్కాడో మునగ చెట్టు ఎక్కాడో తెలియదు, కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అతడు నియమింపబడిన దినమందు ప్రసంగిస్తున్నాడు. వింటున్న వారు అంటున్నారు జై జై అంటున్నారు. వింటున్న వారు అంటున్నారు ఇది మానవ స్వరము కా, ఇది మానవ స్వరము కా, ఇది దేవుని స్వరం, ఇది దేవుని స్వరం అంటుంటే అతడు అంటున్నాడు, అవును నాది దేవుని స్వరమే, దేవుడే నాకు ఈ స్వరం ఇచ్చా, మనుషులు ఏ ఇవ్వాలి అని తన్ను తాను అతిశయపడ్డాడు. దేవుణ్ణి మహిమపరచడం మానేడు. ఎమ్మటే పరలోకము నుంచి ఒక దూత వచ్చి ఆ హేరోదుని మొత్తెను అని రాయబడ్డారు. అపోస్తుల కార్యాలలో ఈ 12వ అధ్యాయంలో 21వ వాక్యము నుంచి ఈ మాటలు రాయబడ్డాయి. ఈ రోజున ప్రియులారా గమనించండి, దంచేవారు లేరు, నలగగొట్టేవారు లేరు. గమనించండి, నలగొట్టించుకునే అనుభవంలోనికి రావట్లేదు. నువ్వు ఏమైనా చేయి, దేవుని మందిరానికి రా, నువ్వు ఎలాగైనా ఉండు, ఆదివారం వచ్చి కనపడితే చాలు, లేదంటే నెలకు ఒక మారు వచ్చి నువ్వు దశమ భాగం ఇచ్చిపోతే చాలు. హల్లెలూయా. ఇప్పుడు వాడు నూనె అవడు కానీ ఏం చేయబడతాడు? బయట పారవేసే పనికిరాని ప్రతి తీగని నేనేం చేస్తాను? పడవేస్తాను. ఎక్కడ పడవేస్తాను? అగ్నిలో పడవేస్తాను. ఈ గానుగులో నుంచి కింద పడిన ఇవన్నీ చిమ్మి ఏడేస్తాడు? బయట చెత్తలో వేస్తాడు. ఆ చెత్త పుట్టు వ్యక్తి వేయబడిన ఆ చెత్తని ఉదయకాలంలో గమనించండి, కొడవలూరు గ్రామ పంచాయతీ వారి హెచ్చరిక, ఇదిగో పొడి చెత్తను చెప్పండి, తడి చెత్తని వేరువేరుగా చేయాలి. గ్రామం నుంచి ఎవరైనా మీకు ఫోన్ చేస్తే 1 అని నొక్కండి అనే బండి వస్తుంది పొద్దున్నే. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెత్త బుట్టలో వేసిన ఈ పడిపోయిన గింజలన్నింటినీ తీసుకొని వెళ్ళి ఆ చెత్తలో వేసి నుప్పు పెట్టి తగలబెడతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం చెట్టు నుంచి కోయబడేవే, పాపం కడగబడ్డావే, పాపం శుభ్రం చేయబడ్డావే, యేసయ్య కావాలనుకున్నావే, వాక్యము కావాలనుకున్నావే, దేవుని చేత పరీక్షించబడుట, దేవుని చేత పరిశోధించబడుట, దేవుని చేత పరిశీలన చేయబడుట. హల్లెలూయా. మీరు ఇంకా మళ్ళీ చెప్తా వినండి. హల్లెలూయా. ఆ గానుగులో ఉన్నప్పుడు కాయగానే కొంచెం బయటపడితే మరలా తీసుకొని కడిగి వేసేదానికి అవకాశం ఉంది. కాయి పగిలిన తర్వాత పెచ్చి బయటపడ్డదనుకోండి, ఇక పొరపాటున దాన్ని హల్లెలూయా అంటే అది ఆ శోధనకి తట్టుకోలేదు. వాక్యపు విధేయులుగా మార్చబడ్డదు. వాక్యాన్ని సిద్ధ మనసుతో అంగీకరించు. పిల్లలు గమనించండి, అననీయ సప్పిరాలకి ఎంత భక్తి, దేమాకి ఎంత భక్తి, బర్నబాకి ఎంత భక్తి, కడవరకు దేవుని సేవలో సాగించారా? చెప్పండి. అంత భక్తి చేసిన వాళ్ళు సాగారా? ఎందుకు మధ్యలోనే వెళ్ళిపోయారు? పిల్లరా, సౌలు దేవుని చేత పిలువబడ్డాడుగా, అతన్ని ఇదిగో దైవజనుడు అభిషేకించాడుగా, ఆయన్ని రాజుగా దేవుడే నియమించాడుగా. ఆయన నిలవబడ్డా? హల్లెలూయా.
ఏమంటాడు? నువ్వు వచ్చేది ఆలస్యమని, ఫిలిష్తీయులు నా మీద పడుదురేమో అని నేను అంతటా నేను సాహసించి. హల్లెలూయా. నువ్వేం చేయాలి? దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి, దైవ సేవకులకు అప్పగించుకోవాలి. దైవ సేవకుడికి తెలుసు నిన్ను ఎలా పెంచాలో, నిన్ను ఎలా పోషించాలో, నిన్ను ఆత్మీయంగా ఎలా మరల్చాలో, దేవుని రాజ్యం కొరకు నిన్ను ఎలా సిద్ధపరచాలో, ఎలా దంచితే ఒక అమూల్యమైనటువంటి తైలము నీలో నుంచి వస్తాదో. దంచిన తర్వాత బాగా వినండి, అన్ని దంచిన తర్వాత ఇప్పుడు ఆ దంచబడినటువంటి పిల్లలు గమనించండి, ఆ గింజలన్నిటిని పట్టుకొని ఒక క్లాత్లో వేసి ఆ క్లాత్ని బాగా మెలిదిప్పి అలా గట్టిగా పిండితే అప్పుడు ఆయిల్ వస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు చూడలేదా మీరు? చూడలేదా? ఏమ్మా, అర్థమైందా? ఎప్పుడు కాయ వేరవ్వాలి, వేరైన కాయ గానుగులోనికి చేర్చబడాలి, చేర్చబడిన రాయి దంచబడాలి, దంచబడిన రాయి అన్న రాయి కాయ అయిందా, కాయ రాయి అయిందా? గమనించండి. ఇప్పుడు మరలా దాన్ని ఒక వడ్లేసి పిండాలి. ఏం చేయబడాలి బాబు? ఏం చేయబడాలి? హల్లెలూయా, ఆమేన్. అప్పుడు నీలో నుంచి ఒక స్వచ్ఛమైన ఆయిల్ వస్తుంది. ఇప్పుడు స్వచ్ఛమైన ఆయిల్ అయితేనే ఎక్కడికి వెళ్తుంది? అందులో దుమ్ము ధూళి మరకతము ఏదైనా ఉన్నా దాన్ని మరలా బయట పడవేస్తాడు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారవంతమవుతుంది. గనుక ఈ రాత్రి కాల సమయమందు పిల్లరా, ఈరోజు మీకు చెప్పిన విషయం ఏంటంటే, దీపవృక్షములోనికి నూనె కావాలి. ఆ నూనె వలె నీ జీవితం నువ్వే ఒలివ కాయవై, చెట్టు నుంచి వేరై, గానుగులోనికి చేర్చబడి, ఉపదేశం చేత దంచబడి, గమనించండి, నలగగొట్టబడిన నీవు పిండబడినప్పుడు స్వచ్ఛమైన నూనెగా మార్చబడతావు. అప్పుడు నువ్వు వెలుగుతున్న దీపాలకి నువ్వేమిస్తావు? ప్రజ్వలింపు అనుభవాన్ని ఇస్తావు. వెలుగుతున్న దీపాలకి నువ్వేమిస్తావు? తోడుపాటిస్తావు. ఆయన వెలుగుతున్న దీపం యేసుక్రీస్తు ప్రభు. ఆ దీపము అనేక మంది ప్రజలకి కనపరచబడినట్లుగా నువ్వు నూనె వలె మార్చబడాలి. నువ్వే ఆ నూనె. యేసై లేడు, ఆమేన్. లోపల అభిషేకం వలె నూనె ఉంటే నువ్వు వెలుగుతూ ఉండాలి. స్వార్థ వెలుగులోనికి తేపడాలి, అంధకారంలోనికి కాదు. గనుక ఆ ఒలివ కాయలు వలె ఉన్న మన జీవితాలన్నీ నూనె వలె నా ప్రభు ద్వారా మార్చబడును గాక, వాక్యము ద్వారా మార్చబడును గాక, ఉపదేశము ద్వారా మార్చబడును గాక, యేసు యొక్క నడిపింపు ద్వారా మార్చబడును గాక. ఇటు క్రియలు మనలో జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు మాకిచ్చిన శ్రేష్టమైన ఈ కొద్ది సంగతులను గుర్తెరిగి వాటి ప్రకారముగా నడుచుకునేటువంటి భాగ్యం అందరికీ మీరు దయచేయమని, దీపవృక్షంలో ఉన్న ఇంకా అనేక అనుభవాలు మీరు మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని నుండి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నుండి సహవాసము కాపుదల కూడా మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఆయన రాకడలో మనందరినీ నిలుపునుగా.